అందరికీ అందరు ఎలా ఉన్నారో నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొన్ని సార్లు నాకు అనిపిస్తది నేను ఎంత గొప్ప అదృష్టం చేసుకున్నాను అని చెప్పి. కొన్ని సిట్యుయేషన్స్ చూస్తే నా లైఫ్‌లో జరిగే వాటిని నేను తలుచుకుంటే నాకైతే ఇలా అనిపిస్తది. ఈరోజైతే నాకు గొప్ప అదృష్టం అయితే కలిగింది. ఏంటది అంటే మీ అందరికీ తెలుసు కదా! ఒడిస్సాలో పూరి జగన్నాథ రథయాత్ర అయితే జరుగుతుంది. మొన్న జూలై 16 తారీఖు అయితే స్టార్ట్ అయింది. ఈ 9 రోజు రథయాత్ర మహోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి. అక్కడికి చాలామంది భక్తులైతే వెళ్తారంట. మనమైతే న్యూస్‌లలో చూస్తూ ఉంటాం గదా! ఆ జగన్నాథుడిని దర్శించుకునే అదృష్టం అందరికీ అయితే అంత సులువుగా దొరకదు. కానీ నాకు మాత్రం ఆ అదృష్టము సులువుగానే దొరికింది. నేనెప్పుడూ అనుకోలేదు ఇట్లా బయట రాష్ట్రాలలో ఉండే దేవుళ్ళని దర్శించుకుంటాను, అక్కడికి వెళ్తాను, చూస్తాను అని కూడా అనుకోలేదు. కానీ ఇప్పుడు ఈ జగన్నాథ రథయాత్ర చూడడానికైతే నేను ఒడిస్సా అయితే వెళ్తలేను. మరి ఎక్కడ చూసానో ఏంటి అని కూడా చెప్తాను. ఇక్కడైతే సండే రోజు మార్నింగ్ అయితే 6:30కి లేవగానే ఇంకా ఇంట్లో పనులు అంటే ఇల్లు ఊకడము, తుడవడము ఇది చేసుకొని స్నానాలు చేసుకొని రెడీ అయ్యి గుడికైతే వెళ్తున్నాము. సడన్‌గా గుడికి ఎందుకు వెళ్తున్నామంటే మేమైతే పండుగ చేసినప్పుడు బియ్యం అయితే పోసుకున్నాం కదా! ఇంట్లో పండుగ చేసి వడి బియ్యం పోసుకుంటే మనము గుడికెళ్ళి ఖచ్చితంగా ఒకరోజు నిద్ర అయితే చేసి రావాలంట. మళ్ళీ తర్వాత నెల లోపలనే అమ్మ వాళ్ళ ఇంటికి పోయి నిద్ర చేసి రావాలి. అయితే మేము పండుగ అయిన తెల్లారే ఈడికైతే వచ్చినాం కదా! మేము వచ్చిన రోజు మేము ట్రైన్ ఎక్కిన నైటే అత్తమ్మ వాళ్ళు, అక్క వాళ్ళు అందరూ కలిసి చెరువు గట్టుకెళ్ళి ఆడ నిద్ర అయితే చేసి వచ్చిండ్రు. మళ్ళీ ఆ తర్వాత ఒక 2 డేస్ తర్వాత అందరూ కలిసి విజయవాడకి, శ్రీశైలము వెళ్ళి దేవుడినైతే దర్శించుకున్నారు. దాంట్లో మేమైతే మిస్ అయినాం కదా! అయితే మనం పండుగ చేసేటప్పుడే వాళ్ళు అడుగుతారనమాట. మీరు నెల లోపల ఒక గుడికైతే రావాలి. ఆడ నిద్ర చేసి రావాలి. మీరు ఏ గుడికి పోతారో మనసులో అనుకోరని చెప్పేసి పండుగ చేసేటప్పుడు వాళ్ళైతే చెప్తారు. ఇక మేమైతే శివాలయం అనుకున్నాము. కానీ ఇదేంటంటే నైట్ పడుకోనియ్యరు. కాకపోతే పోయి మనం దేవుని దర్శనం అయితే చేసుకోవచ్చు. ఆగు షో. ఇక మేము పొద్దుగాలనే ఈ శివాలయంకైతే వచ్చినాము. ఇది ఎన్టీపీసీ టౌన్‌షిప్ లోపలనే ఉంటది శివాలయం. ఈ శివాలయం అయితే చాలా పెద్దగా ఉంటది. మొత్తం 2 ఎకరాలో మరి 3 ఎకరాలలో కట్టిండ్రో తెలవదు గానీ అన్ని దేవతలు అయితే పెడతారు. ఇక్కడ బీహార్‌లో వీళ్ళు మొక్కే దేవతలకైతే అలంకరణ ఉండదు. మన దగ్గరైతే అన్ని రకాల అలంకరణకి అమ్మగారికైతే అలంకరణ చేసి చూసుకుంటాం కదా! ఇక్కడైతే అలంకరణ ఉండదు. తర్వాత స్పర్శ దర్శనం అయితే ఉంటది. జలాభిషేకం కూడా మనం చేసుకోవచ్చు. ఇంకా మేమైతే శివాలయంకి వచ్చినాం. అక్కడ ఫస్ట్ అయితే గణపతికి మొక్కి ఇంకా లోపలికైతే వచ్చేసాం. చూస్తున్నారు కదా శివుడిని ఎంత మంచిగా అలంకరించిర్రో. అలంకరించడం అంటే ఇప్పుడు పూలతోని జిల్లెడ ఆకులతోని అలంకరించిర్రు. వేరే ఏం కాదు. ఇలా మనం స్పర్శ దర్శనం అయితే ఈ శివాలయంలో ఉంటది. ఈ శివాలయంలో అనే కాదు బీహార్‌లో ఎక్కడికెళ్ళినా కూడా ఖచ్చితంగా స్పర్శ దర్శనం అనేది ఉంటది. మనం దేవుని ముట్టుకొని మొక్కుకోవచ్చు. అలాగే దేవుని గుళ్ళకి గూడా మనని ఎలాంటి షరతులు లేకుండా లోనికైతే పంపిస్తారు. మన దగ్గరైతే అట్లా పంపియరు గదా! కానీ ఈడ మాత్రం అట్లా కాదు. ఆడ శివయ్యని మనస్ఫూర్తిగా మొక్కుకొని మాతా పార్వతి దగ్గరికైతే వచ్చినాము. ఇక పార్వతి దగ్గర గూడా ఆశీర్వాదం తీసుకొని గాయత్రి దేవి తన దగ్గరొచ్చి గూడా మొక్కుతున్నాము. మళ్ళీ ఇక్కడనే సృష్టికి రక్షకుడు విష్ణు భగవానుడు, సంపద, ఐశ్వర్యం, శుభానికి అధిష్టాన దేవత లక్ష్మీదేవి ఇద్దరు కొలువయ్యి ఉన్నారు. తర్వాత ఇటు సైడేమో రాధాకృష్ణ, ఇంకా కొంచెం ముందుకు పోతే రాముల వారి దర్శనము. ఇక అక్కడ గూడా మొక్కిన తర్వాత పక్కనే జగన్నాథుడి అది గుడి అయితే ఉంటది. పక్కనే అంటే అంతా ఒకటే లోపల. అయితే ఆ డోర్ ఎప్పుడు లాక్‌లోనే ఉంటది. మనం బయట నుంచి దర్శించుకుంటాం ఈ జగన్నాథ స్వామిని. అయితే ఆ రోజు మొత్తము డోర్ అయితే క్లోజ్ చేశారు. లోపల డోర్ కూడా దేవుడైతే కనిపిస్తలేరు. ఇక్కడ చూస్తేనేమో హడావిడి చేస్తున్న అందరని లోపలికొచ్చి చూసాము. కానీ అక్కడ పూజకు అన్ని ఏర్పాట్లయితే చేస్తున్నారు. ఆ జగన్నాథుడిని తీసుకొచ్చి అయితే కింద పెట్టి పూజ అయితే చేయడానికైతే అవన్నీ వంటలు అవన్నీ చేస్తున్నారు. ఇక మాకు అర్థమైంది ఈడ పూజ స్టార్ట్ అయితదని. ఆ పంతుల్ని అడిగితే 12:00 అయితే స్టార్ట్ అయితదని చెప్పిండ్రు. మేము వెళ్ళింది పొద్దున్నే కదా! అప్పటికి టైము 9
9:30 అవుతున్నట్టుంది. మళ్ళా మనం ఆ టైంకి వద్దాం పదా అని చెప్పేసి ఇంటికైతే వచ్చినాము. ఇంటికొచ్చిన తర్వాత నేను ఫాస్ట్‌గా ఇంట్లో పనులైతే కంప్లీట్ చేసుకున్నాను. కానీ వీడియో ఏం తీయలేదు. రాగానే అన్నం అయితే పొయ్యి మీద పెట్టినా, పప్పు అయితే హీటర్ మీద పెట్టి అదే గ్యాస్ మీద పెట్టేసి బట్టలు ఆరేసిన. తర్వాతనేమో అన్నం పిల్లలకి అన్నం తినిపించి గిన్నెలైతే తోముకొని మళ్ళీ గుడికైతే పోవాలి. ఇక ఫాస్ట్‌గా ఏం కూర వండాలి అని చెప్పేసి ఆలోచించాను. ఏం కూర వండినా కూడా టైం తక్కువగానే ఉంది. మళ్ళా మనం కాళ్ళు చేతులు కడుక్కొని, జుట్టేసుకొని తయారయ్యే వరకు ఎక్కువ టైం అయితదని చెప్పేసి నేను ఎక్కువ వంట అయితే ఏం పెట్టుకోలేదు. జస్ట్ దొండకాయ పప్పు అయితే వండేసాను. తర్వాత ఒక హీటర్ మీద అన్నం కూడా అయిపోయింది గదా! ఇంకా పోపు పెట్టేసి పిల్లలిద్దరికీ అన్నం అయితే తినిపించిన తర్వాత మళ్ళీ రెడీ అయ్యి గుడికైతే బయలుదేరినాము. పోతప్పుడైతే పువ్వులు తెంపుకుంటున్నాం. చూస్తున్నారు గదా! నాకు బీహార్‌కొచ్చిన తర్వాతనే తెలిసిన ముచ్చటేంటంటే మందారలో గూడా కలర్స్ ఉంటాయని. నా చిన్నప్పుడు అయితే నేను ఎప్పుడు ఈ పువ్వు ఒకటే కలర్ ఉంటది. రెడ్ కలరే ఉంటదని జెప్పేసి నేను బ్లైండ్‌గా ఫిక్స్ అయిపోయినా. ఈడికొచ్చినంకనే మందార పువ్వులో కలర్స్ అయితే చూస్తున్నాను. ఇప్పుడు నా చేతిలో ఉన్నాయి గదా! ఎన్ని అంటే అవి 3 కలర్స్ ఉన్నాయి. ఒకటేమో వైట్, ఒకటేమో రెడ్, ఇంకోటేమో కొంచెం ఆరెంజ్ షేడ్‌లో ఉన్నాయి గదా! ఇంకా ముంగట వేరే వాళ్ళ ఇంటికాడ గూడా యెల్లో కలర్ మందారం చెట్టు అయితే ఉంటది. పువ్వులు తీసుకున్నాము. కొబ్బరికాయ అయితే తీసుకున్నాము. అక్కడ హోమం గూడా జరుగుతది గదా! కొబ్బరికాయ అయితే తీసుకున్నాం. కానీ ముచ్చట ఏంది అంటే బీహార్ వాళ్ళు దేవుళ్ళ దగ్గర కొబ్బరికాయ అనేది అస్సలు కొట్టరు. కాకపోతే మేము ఉత్తి చేతులతోనే పోలేం కదా అని చెప్పేసి కొబ్బరికాయ అయితే తీసుకున్నాము. అక్కడ పోయి ఇస్తే ఆ పంతులన్నా వాడుకుంటారు అని చెప్పేసి ఇక అందరం అయితే మళ్ళీ రెడీ అయ్యి గుడికైతే వచ్చేసాము. వచ్చిన తర్వాత పూజ అయితే స్టార్ట్ అయింది. ఈ పూజ అయితే ఆలయం వాళ్ళైతే చేపిస్తలేరు. ఇట్లా మనం బయట వాళ్ళు ఎవరైనా ఉంటారు గదా! వాళ్ళకి నచ్చితే ఈసారి మనం ఈ పూజ చేపిద్దామని మొక్కుకొని అయితే చేపిస్తారంట. ఇప్పుడు మనము ఇంటికాడ రాముల వారి కళ్యాణం జరిపించడానికి ఎంతగా ఆరాటపడతామో, ఇక్కడ ఈ శివాలయంలో ఈ జగన్నాథుడి పూజ చేయడానికి కూడా అంతే ఆరాటపడతారు. వీళ్ళైతే ఎప్పటినుంచో రాసుకున్నట్ట వీళ్ళ పేరు ఇప్పుడొచ్చిందంట. ఇప్పుడైతే వీళ్ళ చేతుల మీదుగా పూజ అయితే జరుగుతుంది. పూజ ఖర్చు మొత్తం వాళ్ళే భరిస్తారు. ओम गणानां गणपतिं हवामहे प्रियाणां स्वाप्यपतिं हवामहे बुधनां नित्यं हवामहे वशों नमः कालिकपतमात्मजा सकलपदं गणपते स्वाहाय नमः ओम अंबिकायै नमः ओम विष्णु आपापते वराय नमः स्वाहा। ఈ పూజ మొత్తము కంప్లీట్ అయ్యేసరికి 3 అవర్స్ అయితే పట్టింది. బొద్దిగాల పూజ. సాయంత్రం ఏమో జగన్నాథుని రథయాత్ర అయితే తీస్తారు. స్టార్టింగ్‌లో వచ్చేటప్పుడు రథాన్ని అయితే మీరు చూసారు కదా! ఇక్కడ అది ఎన్‌టీపీసీ లోపల మొత్తం చుట్టూ అయితే తిప్పుతూ ఉంటారు. ఇదైతే హోమం చేస్తున్నది వీళ్ళు. మీకు వీడియోలో కనిపిస్తున్న ముగ్గురు దేవుళ్ళ పేర్లు, ఒక దేవుని పేరేమో శ్రీ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర అమ్మవారు. వీరి ముగ్గురిని ఒకటే రథాలపై ఉంచినట్టుగా ఉంచి పూజ అయితే చేస్తున్నారు. అయితే పూజ అయిపోయిన తర్వాత దేవునికి ప్రసాదం అయితే పెట్టిండ్రు. ఒక ప్లేట్‌లో పూరి, అన్నం ఇవన్నీ తీసుకొచ్చి అడ్డుతెర కట్టి మళ్ళా అందరిని బయటికి పంపించి డోర్లు క్లోజ్ చేసి దేవునికైతే నైవేద్యం పెడుతున్నారు. జై దేవుడు నైవేద్యం భుజించడానికి వీళ్ళు ఒక 15 నిమిషాల టైం అయితే ఇచ్చిండ్రు. ఇక ఈలోగా బయటొచ్చేసి కొద్దిసేపు నిలబడినంక మళ్ళా శంకు ఊది డోర్లు అయితే ఓపెన్ చేశారు. ఆ తర్వాత హారతి ఇచ్చిండ్రు. పూజ అయితే అయిపోయింది.
పూజ చాలా అంటే చాలా బాగా జరిగింది. మస్తు హ్యాపీగా అనిపించింది. నాకు జగన్నాథుడిని పూజ చూసే అదృష్టము బీహార్‌లో కలిగింది. అసలు ఎట్లా అంటే మనసు చెప్పలేనంత సంతోషంగా ఉంది. అందరికీ అయితే ఈ అదృష్టం అయితే కలగదు కదా! కొంతమందికే. దాంట్లో నేను ఉన్నందుకు, నా పిల్లలు, నా భర్త ఉన్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎట్లా అంటే ఒడిస్సాలో ఎట్లా చేస్తారో ఈడ కూడా అట్లనే చేసిండ్రు. అదే పద్ధతి ఫాలో అయ్యిండ్రు. ఇంకా నాకు అనిపించింది కదా! ఈడ పూజ ఇంత బాగా చూసాం కదా! ఎవరైనా సరే మీరు ఒరిస్సా జగన్నాథుడి పూజకెళ్ళిండ్రంటే ఇప్పుడు ఈడ చూసినాం కాబట్టి వెళ్ళినాం అని చెప్పాలి అని అయితే అనిపించింది నాకు. ఇగ వచ్చే దారిలో కరెంట్ కంప్లెయింట్ ఇస్తే మాకు ఈ చెట్లయితే కనిపించినాయి. ఆ మల్లె చెట్టు ఏదే? నువ్వు పెట్టిన మల్లె చెట్టు ఏది? ఏది? ఇదేనా? మల్లె చెట్టు ఉంది. హ్మ్. ఈడ ఈడ ఒక గోంగూర చెట్లు రెండు పెట్టినా. అవును. ఈడ పడితే రెండు పెట్టిన ఆడోటి ఒకటి. అవును. సండే మనం హాలిడేస్కి ఇంటికి పోయినాం కదా. ఇంటికి పోయినాం. హాలిడేస్కి ఇంటికి పోగానే ఆ నుంచి చెట్టు కూడా విక్కి దాని పేరు ఏమంటారు పాటలో పెట్టి జబ్బలు పెట్టి జబ్బలు పెట్టుకుని పాటల మళ్ళీ అది మంచిగా ఎన్నుకొని పెద్దగా అయినాక తీసుకొచ్చి ఈడ పెట్టి మళ్ళీ అలా ఇక్కడ వాళ్ళు గోంగూర తినండి తినరు. ఫస్ట్ మనం ఇంట్రడ్యూస్ చేసిందే మనం కానీ గిత్తులు ఆడుకోవచ్చు కదా, ఆడుకోవాలి. చెట్లు వాళ్ళు పెట్టరా పెట్టలేదు. బెంగాల్ ఆంటీ వచ్చి అరే నువ్వు గోంగూర మంచిగా వండుతున్నావు అని ఈ ఆంటీ చెప్పింది. నాకు కొన్ని గింజలు ఇవ్వని అడుక్కొని పోయింది. కరెక్ట్ పద్ధతి కదా అది. ఇంట్లో ఒక హీటర్ అయితే పనిచేస్తలేదు కదా! కంప్లెయింట్ ఇద్దామని చెప్పేసి దిగి కంప్లెయింట్ అయితే రాసినాము. సడన్‌గా ఆ పక్క క్వార్టర్‌లో వైట్ గోంగూర చెట్టు అయితే కనిపించింది. ఈ బీహార్ వాళ్ళు ఏందంటే అది పిచ్చి చెట్టు అని అంటారు. మరి ఇక్కడ ఈ తెల్ల గోంగూర చెట్లు ఎట్ట మొలిచినాయో ఏమో తెలవదు. అయితే మేము మొన్న ఒక దగ్గర అయితే తెంపుకున్నామని చెప్పిన కదా! ఆ రోజు మాకు కూర కూడా సరిపోలేదని కూడా చెప్పిన. ఆడనేమో పుంటికూర చెట్లు మేము పోయిన సంవత్సరం చూసినాము. మరి ఎవరో ఒకరు ఏస్తేనే కదా ఆ గింజలకు మొలకలొచ్చేవి. మరి ఎవ్వరెయ్యంది ఎట్లొచ్చినాయిరా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాను నేను, మా సారు. ఇక పక్కనే ఆడ అంత పెద్ద చెట్టు చూసేసరికి ఇక మా సార్ అన్నాడు కదా! ఈడ కూడా ఉంది కదా గోంగూర మొన్న సరిపోలేదంటివి, మళ్ళీ నీకేమో ఆ పుంటికూర పచ్చడి తినాలనిపిస్తుంది అని చెప్పినావు కదా, తెంపుకుందామంటే సరే అని చెప్పేసి తెంపుకుంటున్నాము. మేము తెంపుకుంటుంటే ఆ కరెంట్ అంకుల్ వచ్చేసి సార్ ఇది మొత్తం పిచ్చి ఆకు, ఈ ఆకు ఎందుకు తెంపుతుర్రు, మీరు ఏం చేస్తారు దీన్ని అని అడుగుతున్నారు. అయితే మేము చెప్పినాం కదా ఇది కుద్రుం పత్త చెట్టు అని అయితే చెప్పినాము. కుద్రుం అంటే వీళ్ళు గోంగూరని కుద్రుమం పత్త అని చెప్పేసి అంటారు. కుద్రుం పత్తాక పేడాయి భయ్య అని చెప్పేసి మా సార్ అయితే చెప్పిండు. అయితే ఇది కాదు ఇది కుద్రుం అస్సలే కాదు, మీరు ఏదో పిచ్చి చెట్టుని చూసి కుద్రుం అనుకుంటారు, తినకండి సార్, అనవసరంగా హెల్త్ ఏదైనా ఇష్యూస్ వస్తాయి, పాయిజన్ అవుతుంది అని అయితే చెప్తుండ్రు. ఇక మా సార్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు. ఇది రెడ్‌ది ఉంటది కదా, మీరేమో రెడ్‌ని వాడతారు, దీంట్లో ఆ రెడ్‌ది గోంగూర ఉంటది కదా, ఆ ఎర్ర గోంగూరని వీళ్ళేంటంటే ఆకులైతే తినరు. కాయలొచ్చిన తర్వాత కాయల్ని పచ్చడి చేసుకుంటారు. మీరు అయి చేసుకుంటారు కదా, మేము ఆకులు కూడా తింటాము. దీంట్లో 2 రకాలుంటాయి. ఇది తెల్ల గోంగూర అని చెప్తే వాళ్ళు అస్సలు నమ్ముతలేరు. ఇక లాస్ట్‌కు చెప్పగా వాళ్ళైతే నమ్మిండ్రు. ఇక మేము కూడా మాకు కావాల్సినంత పుంటికూర తెంపుకొని ఇంటికైతే వచ్చినాము. ఇంటికొచ్చినంక మళ్ళా మొన్న మేము తెంపుకున్నాం కదా ఆడ ఒక 2 చెట్లో, 3 చెట్లో తీసుకొచ్చి ఇంటి దగ్గర అయితే పెడుతున్నాము. అయినా కూడా కరెంట్ ఆఫీస్ కాడ చూసినాం. ఇంకోటి వేరే క్వార్టర్ దగ్గర కూడా చూసినాము. ఆడ మస్తు పెద్దగా అయితే ఆ ఆకే సరిపోతది. ఇంటికాడ పెట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈడ ఈ వైట్ గోంగూరలు మొలుస్తున్నాయి కదా! అయితే మా ఇంటికాడ కూడా ఒక చెట్టు ఉంటే మంచిది అని చెప్పేసి ఒక 3 చెట్లయితే పీక్కొనొచ్చి పెట్టినాము. సారు ఈ నూనె ఎందుకు రెడ్డుగుంది? ఈ ఆయిల్ ఎందుకు రెడ్డుగుంది? ఆయిల్ 300 400 అంటలేము, టేస్ట్ కూడా కాదు. ఈ రబ్బర్ ఈ డబ్బు ఉంది కదా నూనె డబ్బా, ఎక్స్ట్రా నూనె పోసుకునే డబ్బా, దాంట్లో ఆయిల్ రెడ్ ఎందుకుంది? రెడ్ ఎందుకుంది అన్న? నీకు వినిపిస్తాను, నాకు అర్థమైంది. అసలు చెప్పు ఎందుకుంది? ఇక్కడికి వచ్చి చూద్దురా ఫస్ట్. ఎందుకు అసలు
పచ్చడిలో నూనె ఎందుకు తీస్తున్నావు చెప్పు, నీకేం నష్టం అవుతుంది? పచ్చడిలా అట్లా అట్లా తీసి ఆ ఉసిరికాయ పచ్చడి ఖరాబ్ చేసిన, ఈ మామిడికాయ పచ్చడి కూడా ఖరాబ్ చేయకు. దాంట్లో మళ్ళీ పచ్చడి వేసుకుంటే అంత నూనె అంత కలుస్తుంది కదా, అన్ని ఇక అనొద్దు కానీ తీడ పనులు అన్నీ చేస్తాను నువ్వైతే. మళ్ళీ కారం కారం అవుతుంది, అన్నిట్లో ఎట్లా వాడొస్తుంది? ఉన్న కాడ ఉండవు అసలు. ఇంకా పచ్చళ్ళ నూనె ఎక్కువైతే నీకేమవుతుంది? అయితే వీడియో 2 మినిట్స్ ఉంది. ఈ 2 ముచ్చట్లయితే కవర్ చేయాలి. ఇందాక మా సార్ చెప్పిండు కదా, మేము ఇంటికెళ్ళేటప్పుడు ఆడ 2 గోంగూర చెట్లయితే మొలిచినాయి. అవి మా సార్ ఏం చేసిండంటే మధ్యలో మధ్యలో మొలిస్తే తీసి లైన్‌గా అయితే పెట్టిర్రు. మేము ఇంటికి పోయొచ్చే లోపల మా పక్కన వాళ్ళు ఆ పుంటికూర చెట్టు అయితే వీక్కొని ఒక జబ్బలయితే పెట్టుకున్నారు. మొన్నటిదాకా ఇంకా ఇంట్లో నుంచి బయటికి, బయట నుంచి ఇంట్లోకి ఇట్లా షిఫ్ట్ అయితే చేస్తుండ్రు. ఇక తర్వాత లాస్ట్‌కి ఏం చేసిర్రు, తెచ్చి అగో ఆడబెట్టిండ్రు. ఇక్కడ 2, 3 ఫ్యామిలీస్‌కి మేమే గోంగూర ఎట్లా తినాలి ఏంటి అని అయితే నేర్పించినాము. ఇగో గిల్లేమో గిట్ల దొంగతనంగా వీక్కుంటే ఎట్లా అనిపిస్తుంది? అది కూడా మళ్ళీ మన గేట్ దగ్గర ఉన్నదాన్ని తీసి అవతలంగా పెట్టుకుండ్రు. అగో గట్ల ఉంటుంది బీహార్ వాళ్ళతోని. ఇక ఇందాక ఏం చెప్పినా అంటే ఆడ నేను చింతకాయ పచ్చడి పోపు పెడదామని చెప్పేసి ఆయిల్ తీస్తే మా సార్ ఏం చేసిండు, మామిడికాయ పచ్చడిలో ఉన్న ఆయిల్ అంతా ఆయిల్ డబ్బాకి వంపేసి 2 ఆయిల్స్ అయితే కలిపేసిండు. ఇగో గిట్లుంటుంది మా సార్తో నాకు తలకాయ నొప్పి. ఇక ఇక్కడ పెద్ద ఘనకార్యం ఏం చేసినంటే మా సార్ అయితే ఇంటికి పోతున్నా అని చెప్పిన కదా, కూరగాయలు అయితే తీసుకొస్తా అని చెప్పేసి పోయిండు. నేను ఆల్రెడీ చెప్పిన బెండకాయలు వద్దు బీరకాయలు వద్దని చెప్పిన. మా సార్ ఏం చేసిండు, ఆల్రెడీ ఇంట్లో కేజీ బెండకాయలు ఉన్నాయి, అంతకుముందు తెచ్చిన బెండకాయలు ఉన్నాయి, అవి ఒక పావు కిలోలు ఉన్నాయి. మళ్ళీ మా సారు మళ్ళీ పోయి ఇంకా కిలో బెండకాయలు తీసుకొని వచ్చిండు, మళ్ళీ కిలో బీరకాయలు తీసుకొని వచ్చిండు. ఈరోజు నేను ఈవినింగ్ 3:30కి బీరకాయలు రేపటి కోసం కట్ చేసి పెట్టుకున్నాను. మళ్ళీ బెండకాయలు కూడా 2 ఉన్నాయి. ఇక వారం మొత్తం ఇవే తినాలేమో. ఈరోజు రేపు బీరకాయ వండిననుకో మళ్ళీ ఎల్లుండి బెండకాయ అసలు ఏం చేస్తాడో ఏమో మా సార్ కూరగాయలు, నాకు అర్థమే కాదు. ఇవేమో అంతకుముందు తెచ్చినప్పుడు కొన్ని పక్కకు తీసిన బెండకాయలు, తర్వాత ఇవి ఇప్పుడు చూపిస్తున్నది ఇప్పుడు తీసుకొచ్చిన బెండకాయలు, అవేమో మొన్న తీసుకొచ్చిన బెండకాయలు. ఇక నా లైఫ్ మొత్తం మా సార్ నన్ను బెండకాయలే తినిపిస్తాడు. ఆ తీసుకొచ్చిన కూరగాయలు ఏడబెట్టాలో నాకు అర్థం కాదు. మళ్ళీ అవి కూడా తినక ముందుకే తీసుకొస్తే ఎవరికైనా సరే కోపం వస్తుంది కదా, నాకైతే మస్తు కోపం వచ్చింది. ఇక మా సార్ చేసే ముచ్చట్లే అంత అని చెప్పేసి వదిలేశాను. మరి ఈ వీడియో వీడికి అయితే ఏం చేస్తున్నాను. మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని హైప్ చేయడం అయితే మర్చిపోకండి. వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా కామెంట్ చేసి చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, మరి గుడ్ నైట్.